బ్రహ్మవిత్ ఆప్నోతి పరం తత్ ఏషా, తత్ అది, తత్ ఏషా అది ఎట్లా ఉన్నది అంటే సత్యం జ్ఞానం అనంతం అన్నాడు. అదేం చెప్పాలా, మీకు రూపాలేం చెప్పాలా, లక్షణం చెప్పాడు. సత్యం జ్ఞానం అనంతం అన్నాడు. తస్మాత్ ఏ తస్మాత్ ఆత్మన ఆకాశ ఆకాశాద్వాయు, ఇట్లా మీకు ఆ పంచభూత నిర్మాణం అంతా కూడా తర్వాత చెప్పుకొస్తాడు. అనగా ఆ బ్రహ్మము నుండే ఈ జగత్తంతా ఆవిర్భావము అయినట్లుగా మీకు తైత్రీయం బోధిస్తూ ఉంటుంది. చెప్పాడు అక్కడ, లక్షణం చెప్పాడు బ్రహ్మ అంతే. ఆ విధంగా ఏ మహాత్మునందు నిజగములు బుట్టు ఆ మహాత్ము భజన అనువు మీరా నియమ నిష్ట నెరసి నెమ్మది గనవలే. నియమ నిష్ట నెరసి అవన్నీ తెలుసుకొని గురువు ద్వారా ఆ నిష్ట, ఎలాంటి నిష్ట, బ్రహ్మనిష్ట అన్నారు, శ్వాసనిష్ట అన్నారు, మంత్రనిష్ట అన్నారు. నిష్ట అని చెప్పనంటే నిష్ఠ నియత స్థితిర్నిష్ఠ, ష్టా గతి నివృత్తవు అంటాడు ఉత్పత్తిలో. నియత స్థితిర్నిష్ఠ, స్థితి స్థిరముగా ఉండటానిని నిష్ఠ అంటారు. స్థిరత్వం కలిగి ఉన్నటువంటి ఒక దానిని నిష్ఠ అంటారు. ష్టా గతి నివృత్తవు, గతి గమనం నివృత్తవు లేదు, కేవలం నిలకడగా ఉండేటువంటి విధానం. ఆ నిష్ట మంత్రనిష్టై ఉండవచ్చు, శ్వాసనిష్టై ఉండవచ్చు, బ్రహ్మనిష్టై ఉండవచ్చు. బ్రహ్మనిష్ట అని చెప్పనంట. ఆ బ్రహ్మనిష్ట కలిగి ఉన్నటువంటిది పరిపూర్ణ స్థితి. బ్రహ్మసూత్రాలలో వేదవ్యాసులు అంటాడు, తన్నిష్టస్య మోక్షోపదేశాత్తు అంటాడు. తత్వనిష్టస్య, తత్ అనగా బ్రహ్మం, బ్రహ్మవాచకం తత్ అనే పదం. బ్రహ్మమును చెప్పాల్సి వచ్చినప్పుడు తత్ అన్న పదమే వాడతారు. అది ఎందువల్లంటే తత్పదం వాడటం కారణం ఏంటంటే అది నపుంసకలింగం, సహ అంటే పుంలింగం, సా అంటే స్త్రీలింగం, తత్ అంటే నపుంసకలింగం. రాముడు రామ అన్నప్పుడు సహ రామ అనాలి, అతడు రాముడు అని. అటనే స్త్రీలింగంలో మాత, సీత, రమ అనే పదాలు వాడినప్పుడు సా రమ, సా సీత అని వాడాలి. నపుంసకలింగం వాడినప్పుడు తత్ అనే పదం వాడాలి. తత్కుడ్యం తద్బ్రహ్మ, కిం తద్బ్రహ్మ, కిమధ్యాత్మం అట్లా, కిం తద్బ్రహ్మ ప్రశ్న వేశాడు. కాబట్టి బ్రహ్మ అన్న పదం చెప్పే ముందు దానికి ముందు తత్ అనే పదం వాడాలి, కానీ సహ బ్రహ్మ, సా బ్రహ్మ అనకూడదు, తద్బ్రహ్మ అంటారు. కాబట్టి తత్ అనగా ఆ బ్రహ్మము అనేటువంటిది అర్థం. కాబట్టి నియమ దాన్ని బ్రహ్మనిష్ట అన్నారు. బ్రహ్మమునందు నిష్ట కలిగి ఉండటాన్ని బ్రహ్మనిష్ట అంటారు. అది మహాత్ములకు ఉంటుంది. ఆ బ్రహ్మమును పొందేటువంటి యొక్క ఉద్దేశం గల వారికి శ్వాసనిష్ట, దాన్ని హంసనిష్ట అంటారు. ధ్యాన పరులై ఉన్నటువంటి వారికి ఆ నిష్ట ఉంటుంది. ధ్యానం చేయగలిగే సామర్థ్యం లేనప్పుడు వారికి మంత్రనిష్ట అనేది ఉంటుంది. మంత్రమునందు నిష్ట కలిగి ఉండాలి. కాబట్టి నువ్వు ఏది చేసినప్పటికీ కూడా నిలకడగా ఉన్నటువంటి యొక్క విధానం కలిగి ఉండటానికి దానిని నిష్ఠ అని చెప్పనంటారు. నియమ నిష్ట నెరసి నెమ్మది గనవలి, నియమ నిష్ట నెరసి నెమ్మది గనవలి. విశ్వదాభిరామ వినురవేమా, అగ్నిచేత బట్టి ఆ పరమేశుని, అగ్నిచేత బట్టి ఆ పరమేశుని నింద చేసి నరులు నీరుగారే. దక్ష క్రతువులో నీ తల్లడ ఎరుగరా. విశ్వదాభిరామ వినురవేమ,
అగ్ని చేత బట్టి ఆ పరమేశుని నింద చేసి నరులు నీరుగారే. నింద చేసి మాత్రం పరమశివుని మీద ద్వేషాన్ని పెంచుకున్నాడు. ఏమన్నా బుద్ధున్న పని అన్నది చెప్పండి? పరమశివుడు ఎట్లా ఆయనపై ద్వేషం పెంచుకోవడం ఏమిటి? కారణం ఏంటంటే బ్రహ్మలోకములో సదస్సు ఏర్పాటు చేశారు. ఆ సదస్సులో అనేక మంది మునులు దేవతలు ఎంతోమంది వచ్చారు. వచ్చి ఉన్నప్పుడు ఆ లాస్ట్గా కొంచెం ఆలస్యంగా వచ్చాడు దక్ష ప్రజాపతి. ఆ దక్ష ప్రజాపతి రాగానే ఆయన గౌరవాన్ని ఇస్తూ అందరూ లేచి నుంచున్నారు. దేవతలంతా లేచి నుంచున్నారు. లెగవకుండా కూర్చున్నది పరమశివుడు. బ్రహ్మదేవుడు లెగవలేదు, పరమశివుడు కూడా లెగవలేదు. అయితే బ్రహ్మదేవుని మీద కోపం తెచ్చుకోవాలా. ఎందువల్ల అంటే ఆయన తండ్రి కాబట్టి కోపం తెచ్చుకోవాలా. పరమశివుని మీద మహాకోపాన్ని పెంచుకున్నాడు. ఏమిరా ఎంతమంది లేచి నుంచుంటే కూర్చుంటాడా పరమశివుడు అని పరమశివుని మీద కోపాన్ని పెంచుకున్నాడు. దాంతో అక్కడ అనేక రకాలుగా పరమశివుని దూషించాడు. ఆయనేం మాట్లాడాల. బోలాశంకరుడు మౌనంగానే ఉన్నాడు. దూషించినప్పటికి కూడా మౌనంగానే ఉన్నాడు. అట్లా సదస్సంతా అయిపోయింది. ఎవరి యొక్క లోకానికి వాళ్ళు వెళ్ళిపోయారు. పరమశివుడు కూడా తన లోకానికి వెళ్ళిపోయాడు. అక్కడి నుంచి పరమశివుని మీద ద్వేషాన్ని పెంచుకున్నాడు. పరమశివుని యొక్క విధానం లేకుండగా ఏమన్నాడని చెప్పనంటే శివుని యొక్క ప్రమేయం లేకుండగా యాగం ఏదైనా ఉన్నదా అని అడిగాడు యాజకులని. పరమశివుని యొక్క సంబంధం లేకుండగా, పరమశివుని యొక్క మంత్రభాగాలు లేకుండగా, పరమశివుని యొక్క స్మరణే లేకుండగా, ఊసే లేకుండా ఉండే యజ్ఞాలు ఏమన్నా ఉన్నాయా అని చెప్పానంటే వాళ్ళు చెప్పారు, లేదయ్యా పరమశివుడు మహాదేవుడు, ఆయన స్మరణ లేకుండగా, ఆయన యొక్క మంత్రోచ్చారం లేకుండగా ఏ యజ్ఞాలు ఉండవని చెప్పని అన్నారు. ఆ తర్వాత ప్రత్యేకంగా ఆ ఋత్వికులను పిలిపించి నిరీశ్వర యాగం పెట్టాడు. నిరీశ్వర యాగం ఈశ్వరుని యొక్క సంబంధమే లేకుండగా, ఈశ్వరుణ్ణి కొనియాడటమే లేకుండగా ఉండేటువంటి విధానంగా గొప్ప యజ్ఞం ఒకటి ఏర్పాటు చేశాడు దక్ష ప్రజాపతి. నిరీశ్వర యాగం పేరు పెట్టాడు. ఆ యాగానికి అనేక ప్రాంతాల నుంచి దేవతలు ఆహుతులై వెళుతూ ఉన్నారు. అనేక మంది చేరారు. కానీ ఈ విధంగా నిరీశ్వర యాగం తలబెట్టి ప్రారంభించాడు కాబట్టి అలాంటి యొక్క యజ్ఞం ప్రమాద స్థాయిలో పోతుంది అన్నటువంటి విషయం గమనించి శ్రీమన్నారాయణుడు వెళ్ళలేదు, బ్రహ్మదేవుడు వెళ్ళలేదు, మిగతా వాళ్ళంతా వెళ్ళారు. మునులు ఋషులు దేవతలు అందరూ వెళ్ళారు. ఆ తర్వాత మరి ఆ దక్ష ప్రజాపతి కూతుళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు కూడా అందరూ వినివీధిలో తండ్రి గారి యొక్క ఆహ్వానం మేరకు యజ్ఞానికి పోతూ ఉంటే అలాగా పోయేటువంటి యొక్క వాళ్ళని చూసి ఆ దాక్షాయిని అడిగింది, ఏమిటి మా చెల్లెలంతా కూడా మా అక్కయ్యలు అందరూ కూడా మరి అక్కడ వెళ్తున్నారే అని చెప్పి అడిగితే అప్పుడు విషయం చెప్పారు. అమ్మ ఈ విధంగా మీ తండ్రి గారు యాగం తలపెట్టారు, ఆ యజ్ఞానికి అనేక మంది దేవతలందరూ కూడా వెళ్ళారు, మరి మీ అక్కయ్యలందరూ కూడా వెళ్ళారు అని చెప్పి అనగానే మరి తండ్రి ఈ విధంగా తండ్రి యజ్ఞం తలబెట్టి యజ్ఞం చేస్తూ ఉన్నప్పుడు మమ్మల్ని కూడా పిలవాలి కదా అని చెప్పని దాక్షాయిని అనుకున్నది. తర్వాత మళ్ళీ మనసు లోపల భావించుకున్నది, మనల్ని పిలవటం ఏమిటి, మనం బయటి వాళ్ళమా, తండ్రి గారు ముఖ్యంగా చేస్తూ ఉన్నాడు, మనల్ని పిలిచేదేమున్నది, కాబట్టి మనం వెళ్ళటం ధర్మము తండ్రి గారు చేస్తూ ఉన్నప్పుడు అని చెప్పని ఆమె యజ్ఞానికి వెళ్ళటానికి మనస్సులో నిశ్చయించుకున్నది. అలాగా నిశ్చయించుకుని పరమశివుని వద్దకు పోయి, నాదా ఇట్లా మా తండ్రి గారు యజ్ఞం చేస్తూ ఉన్నాడు కాబట్టి మనం కూడా వెళ్ళాలి, మీరు ముఖ్యంగా అల్లుడు నేను కూతురు ఇద్దరు వెళ్ళకపోతే అక్కడ లోటుగా ఉంటుంది, అనేక మంది ప్రశ్నిస్తారు, అడుగుతారు, ఎక్కడ మీ దాక్షాయిని కూతురు, ఎక్కడ మీ అల్లుడు అని అడుగుతారు. మా తండ్రికి చిన్నబుచ్చుకోవటం అవుతుంది,
అందుచేత మనం వెళ్ళాలి అని చెప్పని అమ్మవారు చెప్పారు. అప్పుడు పరమశివుడు చెప్పాడు, దాక్షాయిని ఆ చేసేటువంటి యజ్ఞము నాపై ద్వేషంతో చేస్తూ ఉన్నాడు, నాపై మీద ఉన్న ద్వేషంతో చేస్తూ ఉన్నాడు. ఆ తలబెట్టింది కూడా నిరీశ్వర యాగం పేరు పెట్టాడు. ఈశ్వర ప్రమేయం లేకుండగా, ఈశ్వర స్మరణే లేకుండగా, ఈశ్వరుడే లేకుండగా అన్న భావంతో చేస్తూ ఉన్నాడు. కాబట్టి మనం పోవటం ధర్మం కాదు, పిలవని పేరంటానికి పోవటం అది ఇంకా ధర్మం కాదు అని పరమశివుడు చెప్పాడు. అది ఎట్లా స్వామి? మా తండ్రి చేస్తూ ఉంటే నేను పోకపోతే ఎంత అవమానం అసలా, కాబట్టి మనం పోవాలి. ఆయన ఏదో ద్వేషం ఉండుగాక, మనం పోవాలి, మన ధర్మం అది అని చెప్పని అమ్మవారు ఎంతో లెక్క చెప్పారు. ఎందువల్ల పుట్టింటికి పోవడం అంటే ఆడవాళ్ళకి ఇష్టం కదా. అందుచేత పోవాలని చెప్పి అంటా ఉన్నది. మరి గట్టిగా అమ్మగారు గట్టి బొట్టు పట్టారు, పోవాల్సిందే అనేటువంటి విధానంగా. ఒకవేళ మీరు రాకపోయినా కానీ నేనన్నా పోయేస్తా అన్నటువంటి విధానంగా వచ్చినప్పుడు పరమశివుడు అన్నాడు, ఎన్నో రకాలుగా చెప్పాడు, మనం పోతే అవమానం పొందుతాము, ఏమి మనకు అక్కడ గౌరవం ఉండదు, ఎలాంటి యొక్క మర్యాద ఉండదు అని ఎన్నో రకాలుగా పరమశివుడు చెప్పినప్పటికీ కూడా అమ్మవారు వెళ్ళాల్సిందే అని నిర్ణయించుకున్నది. అప్పుడు నంది భృంగి ఉన్నారు కదా ఆ సైనికులు, కొంతమందిని అమ్మవారు ఏమంటే పంపించి, అయ్యా అమ్మగారు ఏదో యజ్ఞం చూసి వస్తా అని చెప్పి అంటూ ఉన్నది, అందువల్ల ఆమె యొక్క కోరిక మనం తీర్చాలి, నాకు వచ్చే అవకాశాలు లేవు, కాబట్టి మీరు ఎమ్మటే ఉండి సురక్షితంగా అమ్మవారిని అక్కడ చేర్చండి అని చెప్పని చెప్పగా అప్పుడు ఎంతో ఉత్సాహంగా, సంతోషంగా, సంబరంగా అమ్మగారు ఆ పుట్టింటికి వెళితే అడగపోగానే ఎవ్వరూ కూడా ఆమెను పలకరించటం లేదు. అక్కయ్యలు ఎదురయ్యారు, చిన్నవి దాక్షాయిని అంటే లాస్ట్ ఆమె, దక్ష పుత్రికలలో ఎవరో మాట్లాడట్లా. తల్లి కనబడింది, అమ్మా అన్నది, ఆమె మాట్లాడాలి. ఇతర వాళ్ళతో పోయి మాట్లాడుతూ ఉన్నా కూడా వాళ్ళు తప్పుకుంటా ఉన్నారు. ఎందుకు వచ్చేంతంట, దక్ష ప్రజాపతి తెలిస్తే మనల్ని మందిస్తాడు, మనకి అపవాదాలు వస్తాయని చెప్పని ఆ విధంగా మరి ఎవరు పలకరించకపోవడంతో నేరుగా తండ్రి వద్దకే వెళ్ళింది అమ్మవారు. వెళ్ళగానే ఎందుకు వచ్చావని చెప్పి అడిగాడు. ఎందుకు వచ్చావు, నీకు ఆహ్వానం నేను పంపానేమన్నా అని ప్రకారంగా ఆయన నిష్ఠూరంగా మాట్లాడటంతో ఆమె కొంచెం మనసులో బాధేసింది. ఆ తర్వాత అమ్మవారికి దక్ష ప్రజాపతికి వాదోపవాదాలు జరుగుతాయి. చివరికి పరమశివుణ్ణి ఎన్ని రకాలుగానో దూషిస్తాడు, అనేక రకాలుగా పరమశివుని దూషిస్తాడు. అలాంటి యొక్క నిర్భాగ్యుడికి నేను ఇచ్చాను, వివాహం చేశాను, నా వంశం అంత ఎట్లయిపోయింది, ఏమన్నా మంగళకరంగా ఉంటాడా, శ్మశానంలో ఉంటాడు, ఈ బుద్ధి పూసుకుంటాడు, ఆభరణాలు ఉంటాయా, పాములే ఆభరణాలు, ఇన్ని రకాలుగా దూషిస్తూ ఉంటే పరమశివుని యొక్క దోషణ వినలేక ఆ తల్లి ఉన్నది ఒక్కసారిగా మనసులో చాలా బాధ కలిగి రోధించింది. ఇంత అవమానం చేసిన తర్వాత మనం ఇక్కడ ఉండటం కూడా ధర్మం కాదనుకున్నది. పోనీ కైలాసానికి వెళదామా అని చెప్పనంటే భర్త వద్దన్నా వచ్చాను. వచ్చిన తర్వాత పరమశివుడు కూడా మరి ఈ విధంగా తిరిగి వెళ్ళిన తర్వాత నవ్వుతాడు. నువ్వు వద్దని చెప్పన్నా కదా, నువ్వు వెళ్ళావు కదా, అవమానం అయింది కదా అని చెప్పని ఆయన అంటాడు. కాబట్టి ఇక్కడ ఉండే అవకాశం లేదు, అక్కడికి పోయే అవకాశం లేదు అనే భావనగా ఇక మనం ఈ దేహంతో ఉండటం నిరుపయోగం అన్నటువంటి భావనతో ఒక్కసారిగా లోపల యోగాగ్నిని ప్రజ్వలింపజేసుకుని ఆ యోగాగ్నిలో ఆ శరీరాన్ని దగ్ధం చేసుకుంటుంది. ఆ విధముగా అమ్మవారు ఆ దేహం సాలించడం అనేటువంటి యొక్క వార్త నంది భృంగి వాళ్ళ ద్వారా పరమశివుడు విన్నాడు. ఆ విన్నటువంటి వాడై మహారుద్రుడై మహాభీకరంగా ఆయన తాండవం చేసి ఎప్పుడైతే పార్వతి లేదు అనేటువంటి యొక్క వార్త వినగానే మహారుద్రుడైపోయి, ఆయన మహారుద్రుడే ప్రళయ రుద్రుడై తాండవం చేసి
ఆ మహాకోపముతో పరమశివుడు తన యొక్క జటాజోటాన్ని పెరికి ఆ భూమి మీద కొట్టినప్పుడు దాని నుంచి ఉత్పన్నం అయినటువంటి వాడే వీరభద్రుడు. 1000 చేతులు కలిగి మహాభీకరంగా కలిగి సకలాయుధములు కలిగి ఆ యొక్క ఆ వీరభద్రుడు నిర్మాణం చేయబడగా, నానా తండ్రి ఆజ్ఞ నన్ను నిర్మాణం చేసేందుకు గల కారణం ఏంటని చెప్పి అడిగాడు. నువ్వు ఈ పణాన పోయి ఆ దక్షయజ్ఞం మొత్తం కూడా ధ్వంసం చేయమని చెప్పని పరమశివుడు ఆజ్ఞాపించాడు. ఎప్పుడైతే పరమశివుని యొక్క ఆజ్ఞను పొందాడో వీరభద్రుడు మహాభయంకర ఆకారముతో సైనికులను తీసుకుని అతను మహావేగంగా భూమిని తాడనం చేస్తూ వస్తూ ఉంటే అట భూమి మొత్తం కూడా కంపించిపోతా ఉన్నది. ఆ భూమి కంపించిపోతూ ఉంటే ఆ యజ్ఞం చేసేటువంటి ఋత్వికులు కానీ దేవతలు కానీ అందరూ కూడా ఏదో జరగబోతా ఉన్నది, ఏదో ప్రళయం రాబోతా ఉన్నది అన్న భయంతో ఉనికిపోతా ఉన్నారు ఋత్వికులు కానీ దేవతలు అందరూ కూడా. ఆ విధముగా రెప్పపాటులో ఆ వీరభద్రుడు మహావేగముగా భయంకరంగా వచ్చేసేసి ఎవరు నిరీశ్వర యాగం చేయటానికి పూనుకుని వచ్చారో, ఎవరైతే నిరీశ్వర యాగాన్ని చేయటానికి, ఎవరమ్మా అక్కడ పాపం కూర్చోండి, అక్కడ అరే కూర్చోండిరా, నిరీశ్వర యాగాన్ని చేయటానికి సమ్మతించి ఋత్వికులుగా వచ్చారో, ఆ నిరీశ్వర యాగం తలబెట్టినప్పుడు ఇది నిరీశ్వర యాగము అని తెలిసి కూడా ఏ దేవతలైతే పరమశివుని యొక్క మంగళకరత్వము లేకుండా జరిగేటువంటి యొక్క ఆ కార్యానికి సమ్మతించి వచ్చారో ఆ దేవతలని ఋత్వికులని పట్టుకు బాజాడు. అది మనం భాగవతంలోకి పోతే చూస్తే అర్థమవుతుంది. ఏమి ఆ యొక్క వీరభద్రుడు ఆయన ఎమ్మటే వచ్చినటువంటి యొక్క భూత గణాలు వదిలిపెడతాయి, భూత గణాలు తరిమి కొడతాయి. అమ్మవారు దేహం సాధించారు. ఆ యొక్క ఆ వేదనతో పరమశివుడు ఆ వేదన పొందాడు, వైరాగ్యాన్ని పొందాడు. స్వామి శాసించాడు, ఇంకా మనం ఊరుకునేది ఏంటి ఇంకా అనే విధానం లేకుండా దేవత ఈయన కొట్టచ్చా కొట్టకూడదనే భావం లేకుండా దేవతలను మొత్తం కూడా కొడుతూ ఉంటే వీరభద్రుడు చేతికి చిక్కాడు సూర్యభగవానుడు. ఆ యొక్క గుప్పిడి గట్టిగా పట్టి ఒక గుద్దితే ముఖం మీద ఉన్న పండ్లు మొత్తం రాలిపోయాయి సూర్యుడికి. అందువల్ల సూర్యుడిని మన అష్టోత్తర నామాలలో లుప్తదంతాయ నమః ఒక నామం ఉంది సూర్యుడికి. లుప్తదంతాయ నమః, లుప్త అంటే పోయింది అన్నమాట. అందువల్ల మన సూర్యోపాసన చేసేవాళ్ళు పాయసం కాసి పెడతారు, పండ్లు లేవు కదా, గారెలు గీర్లు తినడానికి పండ్లు లేవు కాబట్టి అందువల్ల పాయసం చేసి పెడతారు, చక్కగా కమ్మగా తాగుతాడు కాబట్టి. ఈ విధంగా మహాభీకరంగా భయంకరంగా యుద్ధం వాళ్ళు చేసి అందరిని పట్టి పాది సంపి చేసి పారేశారు. అప్పనే చివరికి దక్షుడు ఇక్కడ చేతికి ఆ యొక్క వీరభద్రుడికి ఆ దక్షుణ్ణి పట్టుకుని వాని శిరస్సును ఖండించి ఆ శిరస్సుని హోమగుండంలో హోమం చేసి పారేశారు. హోమగుండంలో కాలిపోయింది. కాలిపోవడంతో మొండిమై పడిపోయాడు. ఆ విధంగా మొత్తం కూడా శ్మశానం అయిపోయింది. ఆ దక్షయజ్ఞం చివరికి ఏమైందంటే శ్మశానం అయిపోయింది. ఆ యజ్ఞం కాల, మంగళకరం కాల. ఏదైనా యజ్ఞం తలబెడితే ఆ యజ్ఞం సాంగమంగళముగా శుభకరంగా పూర్ణాహుతితో పూర్తి కావాలి కదా. అది చివరికి హోమగుండం కాస్త శ్మశాన గుండం అయిపోయింది. ఆ యొక్క హోమగుండంలో ఆ దక్ష ప్రజాపతి ఏ యొక్క యజ్ఞం తలబెట్టే యజ్ఞకర్తగా ఉన్నాడో ఆ యజ్ఞకర్త యొక్క తలకాయే దాంట్లో చివరికి ఆ పూర్ణాహుతిగా అయిపోయింది. ఆ విధంగా ధ్వంసం చేసి అందరూ కూడా కైలాసానికి వెళ్ళిపోయారు. ఆ విధంగా చేస్తే ఆ దక్ష ప్రజాపతి యొక్క భార్య, ఆమె పేరేమిటి, ఆ దక్ష ప్రజాపతి భార్య ఆ భర్త యొక్క శవాన్ని చూసి, మొండిని చూసి బాధపడిపోయి విలపించి బాధపడి రోధించి చివరికి సమస్త లోకాలను శపిస్తా, సమస్త దేవతలను శపిస్తా, ముల్లోకాలను శపిస్తా అని చెప్పని
మహాభీకరంగా మాట్లాడుతుండదలికి అప్పుడు మరి ఈ యొక్క బ్రహ్మ విష్ణు ఆదులు ప్రత్యక్షమై, అమ్మ శాంతించు, కోపగించుకోమాక, నువ్వు మహాపతివ్రతవు, నువ్వు శపిస్తే లోకాల ఏవి కూడా ఉండే అవకాశం లేదు అని చెప్పని అంటే, మరి నా భర్తను బతికించండి అని చెప్పని ఆమె గట్టిగా మాట్లాడితే, అప్పుడు ఈ విష్ణువు బ్రహ్మ పరమశివుణ్ణి శాంతింపజేసి, నాయనా జరిగిపోయింది ఇక, కనుక ఇంకా కోపం చేసుకోవడం దాంట్లో ఇంకా అర్థమేమి లేదు, మీరు శాంతించండి మహాదేవులు. కనుక దక్ష ప్రజాపతి, ఆయన ప్రజాపతి, ఈ యుగంలో ప్రజాపతిగా ఉన్నటువంటి అతను తప్పులు మన్నించండి, అతన్ని బతికించండి అని చెప్పి అన్నప్పుడు పరమశివుడు కూడా శాంతించి ఒక మేక తలకాయ తీసుకువచ్చి, ఒక మేకను పట్టుకొచ్చి ఆ మేక తలకాయ తుంచి ఆ మేక తలకాయ వాడికి అంటించి బతికించారు. మామూలు తలకాయ పోయి వాడికి ఏమైందని చెప్పానంటే మేక తలకాయ వచ్చింది. ఏమి నిరీశ్వర యాగం చేస్తే ఇలాంటి తలకాయలే వస్తాయి. ఈశ్వర ప్రమేయం లేకుండగా, భగవత్స్మరణ లేకుండగా, భగవచ్చింతన లేకుండగా, భగవద్భావం లేకుండగా పరమాత్మ మీద వైరం ఏమిటయ్యా? పరమాత్మ మీదే వైరం పెట్టుకుని చేశాడు. చివరికి ఏమని చెప్పినట్టు యజ్ఞం కాస్త నిరీశ్వర యాగం అయిపోయింది. చివరికి మంగళకరత్వం లేకుండా పోయింది. చివరికి ఆ తలకాయ కాస్త పోయి మేక తలకాయ వచ్చింది. ఆ తలకాయ వచ్చిన తర్వాత బుద్ధి వచ్చింది వాడికి. అయ్యా మహాదేవ, మన్నించవలసింది, క్షమించవలసింది, అహంకారంతో ప్రవర్తించాను, అజ్ఞానంతో ప్రవర్తించాను, నీపైనే వైరం పూనుకున్నాను, ఎంత తప్పు చేశాను, మన్నించవలసింది అని చెప్పి నానా విధాయకాలకు పరమేశ్వరుని ప్రార్థన చేస్తే ఆయన చల్లబడి క్షమించి ఇక బుద్ధిగా ఉండు ఇక్కడి నుంచి అయినా అని చెప్పి ఆ పరమశివుడు అమ్మవారు దూరం కావటంతో మహావైరాగ్యాన్ని పొందుతాడు. ఆ తర్వాత తిరిగి మరలా అమ్మవారు మరి ఆ హిమవత్ పుత్రికగా జనించి పరమాత్మను వల్ల చేరుకుంటుంది. ఎందుకని చెప్పనంటే ఆ దాక్షాయని అనేటువంటి అవతారములో ఏ పరమేశ్వరుని నింద చేసి పరమాత్మను దూషించాడో, పరమేశ్వరుని నింద చేశాడో, ఆ నిందా సంబంధమై ఉన్నటువంటి యొక్క వాక్యములు విన్నటువంటి యొక్క ఈ దేహం ఇది ఉండటానికి వీల్లేదు. ఇది ఆమె యొక్క సంకల్పం అన్నమాట. పరమశివుణ్ణి దూషిస్తూ ఉంటే, పరమశివుణ్ణి నింద చేస్తూ ఉంటే, ఆ నిందా సంబంధమై ఉన్నటువంటి యొక్క వాక్యములతో విన్నటువంటి యొక్క ఈ దేహం నాకు అవసరం లేదు అని వదిలేసి, తర్వాత హిమవంతుని యొక్క కుమార్తెగా హైమవతిగా ఆమె జనించి తిరిగి మరలా పరమశివుని యందే మనస్సు కలిగి మరి ఆ పరమశివుణ్ణి గురించి తపస్సు చేసింది. ఆ తపో సంబంధ విషయమంతా మనకు చక్కగా మహాత్ములు చెప్పుకొస్తారు. ఆ తపస్సు చేసి పరమశివుణ్ణి మెప్పించి పరమశివుణ్ణి పరిణయమై తిరిగి మరలా పరమశివుణ్ణి చేరుకుంటుంది. అప్పుడు ఆమె హైమవతిగా, హిమవంతుని పుత్రికగా, పార్వతిగా అనేక నామాలు ఆ తల్లి పొందుతుంది. అగ్ని చేత బట్టి ఆ పరమేశుని నింద చేసి నరులు నీరుగారే, దక్షక్రతువులోని తల్లడ ఎరుగరా, దక్షక్రతువులోని తల్లడ ఎరుగరా, విశ్వదాభిరామ వినురవేమ. ఎవరైనా కానీ కాక భగవంతుని నింద చేయకూడదు అన్నది ఇక్కడ ఈ పద్యంలో వచ్చేటువంటి యొక్క మాట. మనకు కూడా జీవితంలో బాధలు వస్తాయి, వేదనలు వస్తాయి, సమస్యలు వస్తాయి. వచ్చినప్పుడు తెలియకుండానే భగవంతుని తోలనాడి భగవంతుని నింద చేసేటువంటి విధానంగా మనస్తత్వం వస్తుంది. ఎందుకు? ఆ ఉన్న దుఃఖాలు, ఆ బాధలు, ఆ వేదనలు ఇవన్నీ వచ్చి పడ్డప్పుడు పరమాత్మ మీదే కోపం వస్తుందన్నమాట. కోపం వచ్చి నింద చేసే ప్రయత్నం చేస్తాం. అందువల్ల ఎన్ని దుఃఖాలు వచ్చినా, సమస్యలు వచ్చినా, అయ్యా పరమాత్మ ఇవి కూడా నీ ప్రసాదమే అనగలిగితే అవన్నీ పోతాయి. ఏ సమస్య వచ్చినా ఉండదు, వచ్చింది అది పోతుంది. ఉంటుందా? వచ్చింది ఉంటుందా? ఎందుకు వచ్చింది? అది పోవటానికే వచ్చింది.
కనుక నువ్వు గతంలో చేసినటువంటి యొక్క ఆ పాప ఫలం తీసుకుపోవటానికి వచ్చింది ఆ సమస్య. కనుక ఆ విషయం గమనించి ఆ సందర్భాలలో కూడా సమస్యలు వచ్చినప్పుడు కూడా పరమాత్మ నాకు ఈ సమస్యనిచ్చావా, ఇది నీ ప్రసాదమే అనగలిగేటువంటి యొక్క భావన రాగలిగితే. ఒక మంత్రి ఉన్నాడు, ఆయన మంత్రం ఏమిటంటే ఏ జరిగినా మంచికే అంటాడు. ఆయన ఏదైనా జరగనాయి అది మంచికే. మనం జీవితంలో గమనించినట్లయితే అనుకుంటాం, అరేరే పొరపాటు అయిపోయింది, తప్పిపోయింది, అనవసరంగా ఎంత అజాగ్రత్త వహించడం కారణమైంది, తప్పిపోయింది, పోయింది అనుకుంటాడు. కొద్ది కాలం ఆగండి, కొద్ది కాలం అయిన తర్వాత అనిపిస్తుంది అది పోవటం మనకు మంచిది, అది పోవటం మనకు మంచిది అయ్యిందని చెప్పి అనిపిస్తూ ఉంటుంది. కాబట్టి ఆ పోయిన నాడు మనకి మనస్సులో బాధ కలుగుతుంది. కొద్ది కాలం అయిన తర్వాత చూసినట్లయితే అది పోవటమే మంచిది అనిపించే సందర్భాలు జీవితంలో ఎన్నో మనం చూస్తాం. మీకు అనుభవం ఉన్నాయో లేవో నాకు తెలియదు, నా జీవిత విషయం చెప్తా. అట్లా ఎన్నిటినో మనం చూసినప్పుడు ఆనాడు అట్లా జరగటమే నా జీవితానికి మంచిదయ్యింది అనేది. కనుక జీవితంలో అనుకోవటము జీవుని యొక్క లక్షణము, అనుకోవటము జీవుని యొక్క స్వభావం అవ్వటం ఈశ్వర నిర్ణయం. జీవుడు అనుకునేటువంటివన్నీ కావు, ఈశ్వర నిర్ణయాత్మకమై ఏవైతే ఉన్నాయో అయే అవుతాయి. అనుకోవటం జీవలక్షణం, అవ్వటం ఈశ్వర నిర్ణయం. ఎందువల్ల అని చెప్పనంటే అవ్వటము అనేది అది ఈశ్వరుని యొక్క నియంతగా జరిగేటువంటి యొక్క వ్యవహార దక్షత. అది అవుతాయి అన్నమాట. అవి అవుతాయి, మనం అనుకుంటాం. అనుకున్న వాటిలలో అన్నీ కావు, అవ్వాల్సినవే అవుతూ ఉంటాయి అంతే. ఒక మంత్రి అదేమిటి ఏది జరిగినా మంచికే, అది పెద్ద మంత్రం వాడికి. ఏది జరిగినా ఆ మంచిదిగా అది మంచిగే అంటాడు. ఒక రోజున రాజుగారు ఏం చేశాడంటే, అయ్యా మంత్రి గారు, మనం అరణ్యానికి మురగవేటకు పోతూ ఉన్నాం, వినోదార్థంగా అరణ్యానికి పోతూ ఉన్నాం, రమ్మని చెప్పిన కౌరు చేశాడు. ఇదిగో వస్తున్నా అన్నాడు, ఇంటికాంచి బయలుదేరాడు. ఈ లోపల రాజుగారు ఏదో పండు గట్టిగా కోస్తూ ఉన్నాడు. కోస్తూ ఉంటే అది పట్టు తప్పి ఏలు మీద పడి ఏలు తెగి కింద పడింది. ఆ పని అంత వేగంగా పోయింది ఆ కత్తి, ఆ చాకు. ఏలు తెగటమే కాదు, ఆ తెగి కింద పడింది పోయి ఆ పని. అంతలో మంత్రి వచ్చాడు, రక్తం స్రవిస్తూ ఉన్నది. మంత్రి గారు ఏలు తెగిందయా అన్నాడు. అది మంచికే అన్నాడు. ఏమిరా నా ఏలు దిగి నేడుస్తూ ఉంటే మంచికని చెప్పని అంటావా అని చెప్పని మహాపాపంతో ఆ మంత్రిని జైల్లో పడేయండిరా అని చెప్పని అన్నాడు. మంత్రి గారిని జైల్లో పడేశారు. రాజుగారు కట్టుకుని దూది అద్ది కట్టుకుని ఆ అరణ్యానికి వేటకు బయలుదేరాడు. వేటాడుతూ ఉండగా అరణ్యంలో తనతో వచ్చినటువంటి ఆ సైనికులందరూ కూడా చెల్లా చెదరై నానా దిక్కులు వెళ్ళిపోయారు. ఈ రాజు వేటాడేటువంటి యొక్క వేగముతో పరుగులు తీస్తూ పోయి ఒంటరివాడైపోయాడు. ఎంతో లెక్క అరణ్యంలో ప్రయాణం చేశాడు. అట్లా పోగా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి అరణ్య వాసులు, కోయ దొరలు రాజుగారిని పట్టుకున్నారు. ఆయన్ని పట్టుకుని ఆ గూడెని తీసుకువెళ్ళారు. ఆడ ఉన్నటువంటి యొక్క ఆ కోయ దొరల ఆ రాజు, అయ్యా చాలా మంచిగా ఉంది, చాలా మంచిగా ఉన్నాడు వీడు, మంచి వర్చస్సు కలిగి ఉన్నాడు, మనం అమ్మవారికి ఎన్నో నరబలులు ఇచ్చాం, ఇలాంటి బలి మన ఇద్దరు దొరకలేదు, ఇవ్వలేదు, వీడి గనక అమ్మవారికి బలిచ్చినట్లయితే అమ్మవారు మెచ్చుకుంటుంది, సంతోషిస్తుంది, మనకు ఎన్నో వరాలు ఇస్తుంది అనేటువంటి విధానంగా ఆ రాజును బాగా కట్టేసి వానికి ఏవైతే చేయాలో యాపాకులు వేశారు, పసుపు రాశారు, కుంకుమ బొట్లు పెట్టారు, వాటి బలి ఇవ్వటానికి సిద్ధం చేశారు అమ్మవారికి. ఆ విధంగా మరి అమ్మవారిని యథోచితంగా పూజలు జరిపిన తర్వాత
చివరిలో రాజుగారిని ఔపస్తంభం నుంచి తీసుకొచ్చి పడుకోబెట్టి ఇక ఆ శిరస్సును ఖండించి ఆ శిరస్సుని అమ్మవారికి ఒక ప్రసాదంలాగా సమర్పించాలి. అట్లా శిరఖండన చేయబోతూ ఉండగా ఎవడో చూశాడు ఆ ఉన్నటువంటి వాళ్ళల్లో. నాయన ఆగు అన్నాడు. చెప్పాడు రాజు ఆ కోయిదొరల యొక్క రాజుతో, రాజా ఈ బలి పనికి రాదు అని చెప్పి అన్నాడు. ఎందువల్ల? అది అంగవికలుడు, అంగవికలమై ఉన్నటువంటి యొక్క ప్రాణి అమ్మవారికి బలి ఇవ్వకూడదు. వారి యొక్క చేతికి ఒక ఏలు తెగిబడి ఉంది, ఏలు లేదు, అంగవికలుడు కనుక అమ్మవారు ఈ బలి అంగీకరించదు అని చెప్పి అనగానే అప్పుడు ఆ రాజుని వదిలిపెట్టేశారు. పోరా, నువ్వు బతికిపోయావు, ఏలు పోవటం వల్ల తలకాయ మిగిలిపోయింది నీకు అని చెప్పని అనగానే వాడు బతుకు జీవుడా అని చెప్పని ఆ రాజుగారు ఎట్లాగో అరణ్యంలో పడి వచ్చి నగరానికి చేరుకున్నాడు. నగరం చేరిన తర్వాత మంత్రి గారిని విడిపించాడు. జైల్లో వేసారుగా విడిపించారు. మంత్రి గారు, నువ్వు చెప్పావయ్యా, బ్రహ్మాండంగా ఉంది ఆ వాక్యం, నువ్వు చెప్పిన వాక్యం, ఇది మంచిగా ఏం చెప్పి అన్నావు కదా, నాకు మంచి జరిగింది జీవితంలో, ఆ ఏలు పోవటం వల్ల తలకాయ మిగిలిపోయింది ఈ పూట నాకు, కనుక నువ్వు చెప్పిన మాట కరెక్ట్ అని చెప్పని అన్నాడు. అయితే ఓ సందేహం అన్నాడు. ఏమిటా సందేహం? నేను జైల్లో పడేసా కదా, అప్పుడు కూడా నువ్వు ఇది మంచిగా చెప్పి అన్నావు కదా, అది ఎట్లా మంచిగా నీకు, అది ఎట్లా మంచిగా నీకు అని చెప్పి అన్నాడు. రాజుగారు, నువ్వు కనుక జైల్లో పడేసి ఉండకపోతే నేను నీ ఎమ్మటే వచ్చేవాడిని, నేను నీ ఎమ్మటే వచ్చేవాడిని. అందువల్ల నన్ను ఇద్దరం పట్టుకునేవాడు, ఇద్దరం పట్టుకుపోయేవాడు. నీ ఏలు తెగి ఉంది కాబట్టి నిన్ను వాళ్ళు వదిలిపెట్టారు, ఒడ్డున పడ్డావు, నాకు అన్ని బాగా ఉన్నాయిగా, కాబట్టి ఆ పీఠం మీద నన్ను పడుకోబెట్టేవాళ్ళు. ఈ పాటికి నా తలకాయ అమ్మవారి మెడలో పుష్పమాలలాగా ఏలాడుతూ ఉండేది కాబట్టి ఈ జైల్లో పడేయటం ఉన్నది అది నాకు మంచిదయ్యింది. ఏళ్ళు తగ్గటం నీకు మంచిది, జైల్లో పడేయటం నాకు మంచిది. కనుక మనం చూసినట్లయితే జీవితంలో చాలా మనం ఎందుకట జరిగింది అనుకునేటువంటి సందర్భాలలో కూడా కొద్ది కాలం అయిన తర్వాత చూసినట్లయితే అలా జరగటమే మంచిదయ్యా జీవితానికి అనుకుంటాం. కాబట్టి భగవంతుడు జీవితంలో మంచే చేస్తాడు. అవి మనకప్పుడు చెడుగా అనిపించవచ్చు, కొద్ది కాలం గడిస్తే మంచే అనేది మనకు అర్థమవుతుంది. కాబట్టి పరమాత్మ మనకు మంచే జీవితంలో చేస్తాడనేటువంటి యొక్క భావనగా మనం తీసుకోవాలి. అగ్ని చేత బట్టి ఆ హరిశ్చంద్రుండు, అగ్ని చేత బట్టి ఆ పరమేశుని నింద చేసి నరులు నీరుగారే, దక్ష క్రతువులోని తల్లడ ఇరుగరా విశ్వదాభిరామ వినురవేమా. ఈశనత్రయంబు నెడపంగ నేరక మోహరాశిలోన మునిగి ఉండు జనులకెట్లు మోక్ష సౌఖ్యంబు గలుగునో విశ్వదాభిరామ వినురవేమా. ఈశనత్రయంబు నెడపంగ నేరక. ఈశనత్రయంబు లోకంలో సాధారణంగా ఈ మూడు ఉంటాయి. ఈశనత్రయం ఏమిటా మూడు? ధారేషణ, ధనేషణ, పుత్రేషణ అనే మూడు అన్నమాట. ధారేషణ దార మీద అమిత మోహాలు పెంచుకుని ఉండేటువంటి విధానం. ధనేషణ ధనం మీద ఉన్నటువంటి యొక్క మోహం. పుత్రేషణ పుత్రుడి మీద ఉన్నటువంటి యొక్క మోహం. ఏమి ధృతరాష్ట్రుడు వానికి కొందేమిటి? పుత్రేషణ. ఇది వాడు ఎన్ని తప్పులు చేస్తూ ఉన్నా, ఎన్ని తప్పుడు వ్యవహారాలలో పోతూ ఉన్నా సమ్మతిస్తాడు.
సమ్మతిస్తాడు. విదురుడు వస్తాడు, అయ్యా మీ కుమారుడు ఇట్లా చేస్తూ ఉన్నాడు, ఘోరంగా చేస్తూ ఉన్నాడు, వాడు చేసే పనులు అందరికీ తలనొప్పిగా ఉన్నాయి, నువ్వన్నా కాదు చెప్పబోయే వాడు మానుకుంటాడు అంటాడు. విదురుడు పక్కన చేరి ధృతరాష్ట్రునితో, ఏం విదురా ఏమంటున్నావు, నాకు అర్థం కావటం లేదంటాడు. విని కూడా ఈ విధంగా వాళ్ళని జోదంకి పిలిచావు కదా, వాళ్ళు ఏదో పాపం అరణ్య అక్కడెక్కడో ఇంద్రప్రస్థం పోయి కొండలో గొట్టలో ఉంటే నగర నిర్మాణం చేసుకుని ఏదో వాళ్ళ పాటికి వాళ్ళు బతుకుతూ ఉన్నారు. అలాంటి వాళ్ళు ఏదో యజ్ఞం చేస్తే యజ్ఞానికి వీళ్ళు మనవాడు పోయి అక్కడ యజ్ఞంలో పాల్గొన్నాడు. మంచిదే పాల్గొనటం. మరి యజ్ఞం అంతా అయిపోయిన తర్వాత అందరు వెళ్ళిపోయారు, రాజులంతా కూడా, వీడు మాత్రం పోలా దుర్యోధనుడు. ఇన్ని సంపదలా, ఇంత ఐశ్వర్యమా, ఇన్ని భోగభాగ్యాలా, ఇంత నగర విస్తీర్ణమా, ఎంతమంది రాజులా వీళ్ళకి, ఇంతమంది కప్పం కట్టేవాళ్ళ, ఇది వాడు ఆలోచన. చివరికి ఆ మయసభ చూశాడు, ఎంత అందముగా ఉన్నది. ఆ మయసభ అంతా చూసిన తర్వాత వాడు దాని మోహం కలిగింది. నేరుగా ఇంటికి వచ్చాడు. తండ్రి నాకు ఆ మయసభ కావాలి, ఆ రాజ్యం కావాలని చెప్పి అన్నాడు. చెప్పాడు తండ్రి, తప్పురా, అది ఏదో వాళ్ళ నిర్మాణం చేసుకున్నారు కాబట్టి నీకు ఇప్పించడం ధర్మం కాదు, నీకు కావాలంటే అంతకంటే గొప్పగా ఉండేటువంటి మయసభ నిర్మాణం చేయిస్తా అన్నాడు. నువ్వు కట్టాల్సిన అవసరమే లేదు, కట్టింది ఇచ్చే చాలు నాకు. ఆల్రెడీ కట్టే ఉందగా, అదే మంద కాదు అది, నాకు రావాలంతే అది అని మొండికేశాడు. నువ్వు ఇస్తావా, ఇప్పిస్తావా, చావమంటావా, ఊరేసుకుని చావమంటావా అని మొండికేసుకుంటే చివరికి ఇక వాడి యొక్క మాటను కాదనలేక సరే ఏం చేద్దామురా అన్నాడు. సరే ఇప్పుడు దావుకు వచ్చావు కదా, చెప్తా ఇను. విదురుని పంపించి వాళ్ళని ఇక్కడ రావించండి, ఇక్కడ రావిస్తే మేము వాళ్ళతో జోదం ఆడుకుంటాము, మా వ్యవహారం మేము చేసుకుంటాం. నీ పనుల్లో ఒకటే, వాళ్ళని పాండవుల్ని ఇక్కడికి జోదం యొక్క నెపంతో పిలుచుకురా చాలు. ఆ పిలిచే విధానం కూడా విదురుడు పోతే వస్తారు, ఇంకెవరు పోయిన రారేక. విదురుడు పోవాలంటే మేం చెబితే పోడు, నువ్వు చెబితే పోతాడు అని ప్రకారంగా విదురుని పంపించి, అయ్యా మీతో జోదం ఆడించే ఉద్దేశంతో పెత్తండ్రి రమ్మంటున్నాడు, ఆయన పంపగా వచ్చాయని చెప్పి అన్నాడు. అయ్యా జోదం ఏమిటి, జోదం ఆడటం ఏమిటి, జోదం వ్యసనం కదా, దాంట్లో దిగితే వైరాలు వస్తాయి, విద్వేషాలు పడతాయి అని చెప్పి చూశాడు. ఎన్ని చెప్పినా కానీ మీ పెత్తండ్రి రమ్మన్నాడు, అంతే రాండి అని చెప్పి అన్నాడు. ఆ విధంగా తీసుకువచ్చి జోదంలో కూర్చోబెట్టి వాళ్ళ ఆస్తులన్నీ కూడా అపహరించుకొని ఆ తర్వాత ఇంకా ద్రౌపది అమ్మవారిని కూడా జోదంలో పెట్టించి ఆమెను అవమానం చేసి ఇడుచుకొచ్చి సభలో నానా విధాయకాలుగా మరి చేస్తే దానికి కూడా సంతోషించాడు ధృతరాష్ట్రుడు. ఏమని, మా కుమారుడు సంతోషంగా ఉన్నాడా, వాడు ఆనందపడుతూ ఉన్నాడా, వాడికి ఈ కార్యం సంతోషంగా ఉన్నదా, ఇది వీరి యొక్క భావం అన్నమాట. ఇక చివరికి అంతా అయిపోయిన తర్వాత అప్పుడు విదురుడు ద్వారా విషయాలు విని పక్క వాళ్ళు చివాట్లు పెడుతూ ఉంటే చివాట్లు విని అప్పుడు కొంచెం తెప్పరిల్లుకొని, అమ్మాయి నువ్వేం బాధపడమాక, మా వాడు మూర్ఖుడు, వాడేం చేస్తుంది అర్థం కావటం లేదు, కాబట్టి మీరు సాత్వికులు, మీరు దైవ బుద్ధి గలవారు, పెద్దల పట్ల మంచి భావన గలవారు, కాబట్టి మీరున్నదే శాంతించండి, మీరు అనుకోమాకండి అప్పుడు అంటారు ఈ మాటలు. కనుక వాని యొక్క పుత్రేచ్ఛ ఎంతవరకు తీసుకుపోయిందని చెప్పనంటే తన యొక్క రాజ్యంలో ఉన్నటువంటి యొక్క వాళ్ళందరినీ కూడా సర్వనాశనం చేసేటువంటి స్థాయికి తీసుకుపోయింది అతనుకున్నటువంటి యొక్క పుత్ర వ్యామోహం. వాడు పుట్టినప్పుడే రక్తపు సంబంధ జలాలు కురిస్తే అనేక నక్కలు కుక్కలు అరిస్తే ఆ అపశకునములు చూసి విదురుడు చెప్పాడు, దుర్యోధనుడు పుట్టాడు, అపశకునాలు కలుగుతూ ఉన్నాయి, లోక అరిష్టము, రాజ్య అరిష్టము, వాడిని ఇప్పుడే చంపేశావు అంటే రాజ్యం బాగుపడుతుందని చెప్పని అంటాడు విదురుడు. అన్నా కానీ అప్పటి నుంచి మోహాన్ని పెంచుకుంటూనే వచ్చాడు. చివరికి తన వంశమంతా కూడా వాడి కారణంగా సర్వనాశనం చేసుకున్నాడు. దాన్ని పుత్రేషణ అని చెప్పని అంటారు. ఇట్లా రెండు ఉన్నాయి. ఇంకా ధారేషణ, ధనేషణ. ధనం జీవితంలో అవసరమే,
కానీ ధనమే వ్యసనంగా బట్టి మానవుడు ఈనాడు ఎన్ని ఘోర కార్యాలని ఆచరిస్తూ ఉన్నాడు. ధారేషణ, ధనేషణ, పుత్రేషణ అనేటువంటి యొక్క ఈ మూడింటికి కూడా మానవుడు లోనై ఉన్నాడు. ఈశనత్రయంబు నిరుపంగనేరక మోహరాశిలోన మునిగియుండు. మోహరాశిలోన మునిగి ఉండు. అదేక దశరథ మహారాజు ఆ కైకేయి మీద మహామోహం. ఎందుకని చెప్పనంటే ఆయనకా వయసు అయిపోయింది. వయసు అయిపోయిన తర్వాత పొడిసి పెళ్ళం కావాల్సి వచ్చింది. ఆమె చాలా అందంగా ఉంటుంది, వయసులో ఉన్నది. ఆ విధంగా ఉండటం వలన ఆమె మీద ఎక్కువ మోహం ఆయనకి. ఆ మోహ కారణంగా రాముణ్ణి దూరం చేసుకున్నాడు. రామా 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 అంటూ చివరికి దేహాన్ని సాలించాడు. మహాకుంభవృష్టి మహాభీకరంగా గర్జిస్తూ మెరుస్తూ కుంభవృష్టి పడుతూ ఉంటే ఆ కుంభవృష్టి కూడా లెక్క చేయకుండా బయలుదేరాడు. పెద్ద నది అడ్డంగా ఉంటే ఆ నదిలో ఆ రాత్రిపూట చీకట్లో ఏమో తెలియకుండా ఒడ్డున వచ్చి పడుకుని ఉంటే ఒక ముసలి మీద ఎక్కి ప్రయాణం చేశాడు అవతల ఒడ్డుకి. అవతల ఒడ్డుకు పోయాడు. అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళాడు. తలుపులు బాగా బాదాడు, తలుపులు తీయలేదు. వాన బాగా పడతా ఉన్నది. ఏం చేశాడు, ఆ గోడకేదో ఏలాడుతూ ఉంటే అది పట్టుకుని ఎగబాకి గోడ ఎక్కి దూకి లోనకు పోయాడు. లోపలికి పోయి తలుపులు బాగా తడితే అప్పుడు భార్య వచ్చి తలుపులు తీసింది. చూస్తే భర్త. ఏమయ్యా, ఎక్కడ అసలు నువ్వు ఉంది ఎక్కడ, నీ ఊరు ఎక్కడ, ఈ వాన ఏమిటి, ఈ నదులు ఎట్లా వచ్చావు, ఇంత చీకట్లో ఎట్లా వచ్చావు అని చెప్పి అన్నది. నిన్ను చూడలేక ఉండలేను, నీ మీద ఉన్నటువంటి యొక్క వ్యామోహంతో వచ్చాను అని చెప్పి అన్నాడు. నాపై ఎంత వ్యామోహం నీకున్నది కదా, ఈ వ్యామోహంలో 10% రాముడి మీద పెట్టినట్లయితే నీకు మోక్షం వచ్చేది కదంటయ్యా అని చెప్పని అనటంతో మనసు చాలా బాధపడింది. అరే, ఎంత ప్రేమతో, ఎంత మమకారముతో, ఎంత విపత్కర పరిస్థితులు లెక్క చేయకుండా నది దాటుకొని ఇంత విధానంగా వచ్చినప్పుడు సాధారణంగా లోనికి తీసుకువెళ్ళి ఎంత అనునయించి ఆదరంగా చూసి ప్రేమతో చూడాల్సింది పోయి నిష్ఠూరంగా మాట్లాడుతుందా అని చెప్పేసేసని ఆ మనస్సు లోపల బాధ కలిగి ఎమ్మడి అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపోయాడు. ఆమె చెప్పినట్లుగా ఆ రాముని మీదే ఆ మనసు పెట్టినట్లయితే ధరిస్తాను కదా అనేటువంటి యొక్క భావనగా ఆ వైపుకు తిప్పి వెళ్ళిపోయి హిమాలయాలు చేరుకున్నాడు. తపస్సు చేశాడు, ధ్యానం చేశాడు, రామ అనుగ్రహాన్ని పొందాడు. చివరికి ఆయన ఏమయ్యాడు, తులసీదాస్ అయిపోయాడు. ఆయనేనా తులసీదాసు. సరే, ఆ విధంగా ఆమె గురువు ఆ విషయంలో ఆ సమయంలో వచ్చినప్పుడు రండి, లోపల రండి, ఎంత ఇబ్బంది పడి వచ్చావు, ఎంత కష్టపడి వచ్చావు అని కనుక ఆదరించి తీసుకుపోయి అనునయించి చక్కగా ఆయన్ని సేవించినట్లయితే అదొక రకంగా ఉండేదేమో. కానీ ఆ మాట వాడగానే మనసుకు బాధ కలిగింది. అప్పుడు వెళ్ళిపోయాడు. ఈశనత్రయంబు నిరభంగ నేరక మోహరాశిలోన మునిగియుండు. కాబట్టి ఉండాలి, జీవితంలో ఉండాలి. అవి బాధ్యతగా తీసుకోవాలి, అవి ధర్మాలుగా తీసుకోవాలి. బాధ్యత ధర్మము అనుకున్ననాడు ఈ 3 బంధం కాదు, నా బాధ్యత. ఎందుకంటే భర్త భార్య ఇద్దరూ కూడా సమవిధానముగా సొసైటీలో జీవించాల్సి ఉంటుంది. ఒకరికొకరు తోడు ఉండాలి. ఒక్కరే జీవించే అవకాశం లేదు. మానవుడు ఒంటరిగా జీవించే అవకాశాలు ఉండవు. కనుక సమాజంలో ఉన్నప్పుడు సహాయ జీవనం అనేటువంటిది ఉంటుంది. కాబట్టి భార్య భర్త, కుటుంబము, పిల్లలు, వాళ్ళ యొక్క పోషణకై అవసరమయ్యేటువంటి యొక్క ధనము, ఇలాంటివి జీవిత అవసరమై ఉన్నటువంటి యొక్క భాగాలే. కానీ అది బాధ్యతగా ధర్మముగా తీసుకుని ఆ జీవితాన్ని పరమార్థంగా చేసినట్లయితే ఆ 3 కూడా నీకు బంధముగా అయ్యే అవకాశాలు ఉండవు. కేవలం అవే జీవితము అని మునిగిపోయామా అని చెప్పనంటే మోహరాశిలోన
మునిగియుండు జనులకెట్లు మోక్ష సౌఖ్యంబు గలుగును. ఆ విధంగా వాటిల్లో మునిగి ఉండేటువంటి యొక్క వానికి ఇంకెట్లా ఆ మోక్షం వచ్చే అవకాశము అనేది ఉంటుందయ్యా. ఇక్కడ చెప్తాడు ఇంకో పద్యంలో, దారబందిగంబు, అమ్మగారు కోపగించుకోమాకండి, దారబందిగంబు తనయులు సంఖ్యళ్ళు బంధువర్గమెల్ల ప్రహరిగోడ మోహమెరుగలేడు మొక్కిలిగాడయా విశ్వదాభిరామ వినురవేమ. దారబందిగంబు, అది ఇంకో పని చేద్దాం, ఎందుకు బాధపడే వ్యవహారం. భర్త బందిగంబు తనయులు సంఖ్యళ్ళు, మేం బంధం అయితే వాళ్ళ బంధం కదా మాకు, కూర్చో. దారబందిగంబు తనయులు సంఖ్యళ్ళు, సరే చెప్పింది వేమన కాబట్టి మగాని కాబట్టి ఎట్లా చెబుతారు. ఆయన చెప్ప శంకరుడు చెప్పలా, గతవతి వాయో దేహాపాయే భార్యా బిభ్యతి తస్మిన్ కాయే. గతవతి వాయో దేహాపాయే, ఈ దేహం నుంచి ప్రాణం పోయిన తర్వాత ఆ యొక్క కళేబరాన్ని చూస్తే బిభ్యతి, భార్య బిభ్యతి, భార్య భయపడుతుందయా అన్నాడు శంకరాచార్యుల వారు. ఏమి అదే కనుక అమ్మగారు రాస్తే ఆ పద్యాన్ని, ఆ శ్లోకాన్ని, ఆమె ఏమంటుంది అప్పుడు, గతవతి వాయో దేహాపాయే భర్తా బిభ్యతి తస్మిన్ కాయే. భయపడతాడుగా, వాడికైనా భయమే, ఎనకనే భయమే, ఎరకన భయమే. రాసింది ఆయన కాబట్టి వాళ్ళ పేరు పెట్టాడు, వీళ్ళు రాస్తే వాళ్ళ పేరు పెడతారు. ఎవరికైనా భయమే, వాళ్ళ పేరైనా వీళ్ళ పేరైనా ఎవరి పేరైనా భయమే. దారబందిగంబు తనయులు సంఖ్యళ్ళు, ఏ ప్రసాద్ ఏమన్నా అట్లా ఏం ఉండదులే. ఏంటంటే ఇప్పుడు చెప్పా కదా, అనుకూలం గల, అవగాహన గల, అర్థం చేసుకొని జీవితంలో నడుచుకునేటువంటి విధానం గల ఆ కుటుంబం కనుక ఉంటే అదేది కూడా బంధం కాదు, ఇద్దరు కలిసి మోక్ష మార్గంలో పయనిస్తారు. అలాంటి విధానం కుటుంబాలలో కొన్ని చోట్ల ఉంటుంది, కొన్ని చోట్ల అయితే ఈ పరిస్థితి. దారబందిగంబు తనయులు సంఖ్యళ్ళు, ఏమి నామదేవుడు ఆయన లేవటానికి ముందే నీళ్లు కాసి పెట్టేది, స్నానం చేసుకునేవాడు. ఈ వచ్చే లోపలే పూజా మందిరం కడిగేది, శుద్ధం చేసేది, పూలు పెట్టేది, ఆ యొక్క పూజకు సంబంధమై ఉన్నటువంటి యొక్క సంభారం అంతా సమకూర్చేది. అలాగా పూజ చేసుకుని ఆరతి ఇచ్చి వచ్చే లోపల టిఫిన్ సిద్ధం చేసి పెట్టేది. ఆ విధంగా చేసి పెడుతూ ఉంటే ఆ నామదేవు ఆ పాండురంగని ప్రార్థన చేస్తూ, భగవంతా నా యొక్క ఈ యొక్క నీ సేవకు అనుకూలం గల విధానంలో నాకు మంచి చక్కటి భార్యను ప్రసాదించావయ్యా అని చెప్పని ఆయన పరమాత్మని కొనియాడాడు. మా తుకారాం అన్నాడు, ఏ కార్యం తలబెట్టినా ఎమ్మటి అడ్డు వస్తూ ఉంటుంది, బాధిస్తూ ఉంటుంది. ఒక రోజున పంట వేశారు, చెరుకు పంట బ్రహ్మాండంగా పండింది. దాన్ని ఆమె కూలీల ద్వారా మొత్తం కూడా కోయించి బండి మీద వేసి తాళ్లతో కట్టించి ఆ భర్తకు అప్పచెప్పింది. బండి తోలుకురా, నేను ముందు ఇంటికి పోయి అని సర్ది పెడతానని చెప్పి అన్నది. ఇంటికి పోయింది. ఈ విధంగా తుకారం బండి దాంట్లో జలలో కూర్చున్నాడు, బండి తోలుతూ ఉన్నాడు. ఇంతలో భగవంతుడు జ్ఞాపకం వచ్చాడు. హరినామ స్మరణ చేస్తూ ఆ తత్వంలో మునిగిపోయాడు. భజన చేస్తూ భజన చేస్తూ భజన చేస్తూ భజన చేస్తూ ఉంటే అనేక మంది పిల్లలు వచ్చి మొత్తం లాక్కుపోయారు. దంట్లన్నీ ఆ పిల్లకాయలు లాగుతారు, ఎన్ని కావాలన్నీ లాగి లాగి మొత్తం మూట కట్టుకుని పట్టుకుపోయారు. ఆ యొక్క బండి ఇంటికి వచ్చింది. ఇంటికి వస్తే ఎట్లా వచ్చింది? ఖాళీ జల్ల, చెరుకు మొత్తం అయిపోయింది. ఆ విధంగా ఇల్లాలు బయటకు వచ్చి చూస్తే ఖాళీ బండి ఇంటికి వచ్చింది. ఏమైంది చెరుకు అంతా?
ఈ విధంగా భగవన్నామం చేసుకునేటువంటి తుకారాం తేరిపార చూస్తే భార్య అరుస్తూ ఉంది. ఏం అరుస్తున్నామని చెప్పి అన్నాడు. అరవకేముంది, ఎక్కడ జల్ల వెనకాల ఉన్నాయి కనుక, లేకుండా ఎక్కడ పోతే చూడు వస్తారన్నాడు. నువ్వు చూడు ముందు, నేను చూస్తాను, నువ్వు చూడు ముందు. తిరిగి చూస్తే మొత్తం ఖాళీ జల్లంతా. విషయం అర్థమైంది, మనం భక్తిలో మునిగిపోయాము, తలా కాస్త లాక్కుపోయారు అని చెప్పని అనుకున్నాడు. ఇంతలో ఆ జల్లలో ఒక చెరుకు గడ ఉన్నది. ఆ చెరుకు గడ తీసుకుని ఆ భార్య కోపావేశంతో ఈడ్చి కొట్టింది ఆ పని తుకారాముని. కొట్టడంతో ఆ యొక్క చెరుకు గడ 2 తొంటలు అయ్యింది. అప్పుడు 2వ తొంట తీసుకున్నాడు ఎవరు? తుకారాం. మనమైతే ఏం చేస్తాం? యుద్ధమే. ఆ భక్తుడు కాబట్టి ఏమే నువ్వు అర్ధాంగివి, నీకెంత దయ, భర్త అంటే ఎంత ప్రేమ. ఆ ఉన్నటువంటి యొక్క దంటు చెరుసొగంగా 2 ముక్కలు చేశావు కదా, నీకో మొక్క నాకో మొక్క. ఏవి అది సామరస్యం అన్నమాట. ఆ విధంగా మరి సంసారం సాగుతూ ఉంటే తుకారాం పాండురంగాన్ని ప్రార్థన చేసి, అయ్యా నాకు ఈ గయ్యాల భార్యనిచ్చి ఈ సంసారం మీద మోహం లేకుండగా నీపై భక్తి కలిగేట్లుగా చేసుకున్నావా స్వామి అని చెప్పని ఆయన కొనియాడాడు. ఆయనేమన్నాడు, నాకు అన్ని విధాయకాలుగా సమకూరుస్తూ నాకు ఎప్పటికప్పుడు ఏవైతే కావాలో మొత్తం కూడా సమకూర్చి నా యొక్క భక్తికి అనుకూలముగా చేసేటువంటి యొక్క భార్యను సమర్పించావు స్వామి, నీ నమస్కారం అన్నాడు ఆ నామదేవుడు. ఈయనేమన్నాడు, నాకు ఈ గయ్యాల భార్యనిచ్చి నాకు సంసారం మీద వ్యామోహం లేకుండా వైరాగ్యం పుట్టింపజేసి నా మనసును నీ వైపు తిప్పేట్లుగా ఇలాంటి భార్యను సమర్పించావా స్వామి, చాలా సంతోషం అని చెప్పి అన్నాడు ఆయన గారు. కాబట్టి సానుకూలే జగన్నాథే, సానుకూలే జగత్రయ. సమాధానం పడగలిగితే అక్కడే అన్నీ ఉంటాయి. అది పడకపోయామా అని చెప్పనంటే అన్నీ వైరాలే. దరబందిగంబు తనయులు సంఖ్యళ్ళు బంధువర్గమెల్ల ప్రహరిగోడ, ఏడకపోయే అవకాశాలు ఉండవు. ఏడకపోతా వైరాగ్యం పుట్టిందనుకో ఏడకోపోతాడు. పోయాడా అంటే పేపర్లకు వేయరు, టీవీలకు ఎవరు, తప్పిపోయినవాడు ఇట్లా ఉంటాడు. కనబడితే మాకు ఫోన్ చేయండి, మా నంబర్లు ఏడకపోతారు. బంధువర్గమెల్ల ప్రహరి గోడ, ఎంత లెక్క పోయినా పట్టుకొస్తారు. ఆసుకులు ఉంటాయక, హరిద్వార పోయాడు, పలా శివానంద ఆశ్రమంలో ఉన్నాడు, నేను మొన్న పోయాను చూశాను, ఆడే ఉన్నాడని చెప్పి అంటాడు వచ్చినవాడు. ఏమంటే విమానం ఎక్కడం పోవటం, హరిద్వార పోవటం, శివానంద ఆశ్రమానికి పోవటం, ఆడ పట్టుకుంటారు. ఆ పని స్వామి ముందుకు పట్టుకెళ్తారు. ఏమండి వీడు వైరాగ్యంతో రాలేదు, ఇంటి మీద అలిగి వదిలిపెట్టి వచ్చాడు, భార్య పిల్లలు ఉన్నారు, వాళ్ళు ఏడుస్తూ ఉన్నారు, ఆ పాపం మీకోసం చెప్పని అంటారు వీళ్ళు పోయిన వాళ్ళు. ఆ స్వామి ఏమంటారు, శివానంద అరే పోరా నువ్వు ఇక్కడి నుంచి, నువ్వు ఉంటే మాకు ధ్యానం ఉండదు, మాకు నిద్ర పెట్టలేక పొమ్మంటారు. ఆ పని ఎప్పటి నుంచో ఉద్దేశం సన్యాసం పుచ్చుకోవాలని చెప్పేసి అని. ఇంట్లో భార్య ఏమో ఒప్పుకోవడం లేదు. ఏం చేశాడు అంటే చెప్పకుండా వెళ్ళిపోయాడు, ఆశ్రమానికి చేరుకున్నాడు. గురువుగారు నాకెవరూ లేరు, ముందు వెనక ఎవరు లేరు, ఉంటే నువ్వే ఉన్నావేక, గురుదేవుడు నీ కాలు పట్టుకున్నా, నువ్వే నాకు శరణ్యం, సన్యాసం ఇచ్చి కాపాడండి, నాకు సన్యాసం అంటే ఇష్టం అని చెప్పి అనగానే గురువు గారు కూడా సంతోషపడ్డాడు. ఎంత వైరాగ్యమూర్తి వీడు, సన్యాసం ఇస్తే నాకు తోడుగా ఉంటాడు వీడు ఆశ్రమంలో అనుకున్నాడు. గురువులు కూడా ఆశపడతారు, ఎవరో ఒకళ్ళు దొరికితే. ఇంతమందికి కట్టాము, పూజారి గారు కావాలి కదా, పనిచేసే వాళ్ళు కావాలి కదా, చిక్కితే ఆనందం స్వామి గారికి కూడా. ఎవరు లేకపోతే ఏమవుతుంది, ఇప్పుడు ఆయనే రావాలి, అభిషేకాలు చేయాలి. చేయలే ఇంతకుముందు అభిషేకాలు పోయిన చాతుర్మాస్యంలో నేను చూసే కదా, 5కి లేచేవాడు, మొత్తం కడిగి అమ్మవారికి చేసేవాడు. అందువల్ల ఈ గురువు గారికి కూడా ఏంటంటే సంతోషమైంది, ఇంతకాలం నాకు శిష్యుడు చిక్కాడు కదా, కాస్త ఆశ్రమం కనిపెట్టుకుని ఉంటాడు అనే ఉద్దేశంతో సన్యాసాన్ని ఇచ్చాడు.
చక్కగా నాయనా నేను ఒక తీర్థయాత్ర పోయి రావాలి, ఎంతో కాలంగా నాకు అపేక్ష ఉన్నది, నువ్వు ఆశ్రమంలో కనిపెట్టుకునుండు, నేను పోయేస్తా అని చెప్పి అన్నాడు. అట్లా గురువు గారు తీర్థయాత్రలు చేసుకుంటూ ఆ గ్రామానికి వచ్చాడు. ఆ గ్రామంలో భక్తులు వచ్చి నమస్కారం చేసుకుంటూ ఉన్నారు. అందరినీ కూడా ఆశీర్వాదం చేస్తూ ఉన్నాడు. తర్వాత అమ్మగారు వచ్చింది, నమస్కరించింది. పుత్ర పౌత్రాభివృద్ధిరస్తు అని చెప్పి అన్నాడు. యాడ పుత్ర పౌత్రాభివృద్ధిరస్తు? ఉన్న భర్త సన్యాసం ఇచ్చావు, నువ్వు నీ ఆశ్రమంలో పెట్టుకున్నావు, పైగా ఇప్పుడేమంట పుత్ర పౌత్రాభివృద్ధిరస్తు. ఎట్లా అయ్యే అవకాశం చెప్పండి. ఇప్పుడు తీరా ఆరాధిస్తే తన ఆశ్రమంలో ఉన్నటువంటి యొక్క వాడు ఈమె యొక్క భర్త అన్నమాట. ఆయనకు ఎమ్మటే కనువిప్పు కలిగింది. అరే ఎంత దుర్మార్గుడా, ఎంత మోసం చేసావరా, అబద్ధం చెప్పావరా, నా వద్దకు వచ్చి ఎవరు లేరు, ముందు వెనక ఎవరు లేరు అని చెప్పావు కదా నువ్వు నాకు అని చెప్పని ఉటిన ఆశ్రమానికి వచ్చి వాడిని బాగా మందలించి, పోరా బడవా ఇంటికి పో, భార్య నీకు ఎదురు చూస్తా ఉందని చెప్పని ఆ సన్యాసం ఇచ్చేసి మన మామూలు బట్టలు వేసేసి పంపించేస్తే అప్పుడు మళ్ళీ తిరిగి గృహస్థాశ్రమానికి వచ్చాడు. ఆ తర్వాత ఆమెతో మరి కలిసి కాపురం చేశాడు. బిడ్డలు పుట్టారు. వాళ్ళ పేర్లు ఏమిటి చెప్పండి? జ్ఞానదేవ్ తర్వాత నలుగురు కదా. జ్ఞానదేవుడు ఆయన పుత్రుడే. అది గుజరాత్, అదేది మహారాష్ట్ర అమ్మాయి, ఒక అమ్మాయి కూడా దాంట్లో ముక్తాబాయి, అమ్మాయి పేరు ముక్తాబాయి. జ్ఞానదేవు తర్వాత సోపానదేవు, ఇట్లా అన్నమాట. వాళ్ళే బిడ్డలు పుట్టిన తర్వాత కాబట్టి ఆయనకేదో అపేక్ష దీంట్లో పోవాలని చెప్పని. పోవాలంటే ఎట్లా కుదురుతుంది? ఎట్లా పోతాడు? మాంగళ్యం తంతునానేన మమ జీవన హేతున కంటే బద్నామి శుభగే సంజీవ శరదాం శతం. అయ్యే 3 మూలు వేసిన తర్వాత పోతాడు. ఇంకేమన్నా వేయకుండా ఉంటే పోవచ్చు, వేసినది ఎక్కడ పోతాడు? పోత వదిలిపెడతారా? దారబంది గంబు తనయులు సంఖ్యలు బంధువర్గమెల్ల ప్రహరి గోడ. ఏమనుకున్న ఉపయోగం లేదు. అదేదో ముందే ఉంటే, కట్టక ముందే ఉంటే ఆ విషయం కట్టిన తర్వాత అనుకుని లాభం లేదు. మోహమెరుగలేడు మొక్కిలిగాడయా విశ్వదాభిరామ వినురవేమా. సరే, ఇక పూజ, అమ్మవారి పూజ. ఈ పూట విజయదశమి. అమ్మవారు మహిషాసుర మర్దిని, లోకాలని బాధించి వేధించి హింసించేటువంటి యొక్క మహిషాసురుణ్ణి ఆమె మర్దించి శాంతించినటువంటి యొక్క అవతారం అమ్మవారి అవతారం. ఈ రోజున అందరూ కూడా అమ్మవారి కృప కోసముగా భక్తి శ్రద్ధలతో సేవిస్తూ ఉంటారు. దగ్గరలో మనకు కనకదుర్గమ్మ గుడి, ఎంతో లక్షల మంది ఈ పూట దర్శనం చేసుకుంటారు. మరి ఈ పూట మరొక విశేషం, ఆ లక్షల మంది భక్తులలో మరొక భక్తుడు, మహాభక్తుడు మోడీ గారు కూడా గుడికి వెళ్తాడు. ఈ పూట దర్శించుకుంటాడు. ఆ జగన్మాత అందరికీ ఆయురారోగ్య ఐశ్వర్యములు, భక్తి జ్ఞాన వైరాగ్యం ప్రసాదించి సదా కాపాడునుగాక అని చెప్పని అమ్మవారిని ప్రార్థిస్తూ, ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి.